హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు రైల్వే నుంచి అతి పెద్ద బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. మనం రైల్వే నుంచి ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మరియు కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే మాత్రం అతి త్వరలో రాబోతూ ఉంది. మరి ఇప్పటికైతే మాత్రం మనకు అఫీషియల్గానే ఏజ్ గురించి, క్వాలిఫికేషన్ గురించి, ప్రొసీజర్ ఆఫ్ ద ఎగ్జామ్స్ గురించి టోటల్గా ఇవ్వడం జరిగింది. మరి ఇంకా మనకు అఫీషియల్ నోటిఫికేషన్ ఇవ్వడమే తరువాయి. చూద్దాం, కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం రండి. మరి ఇది చూడబోయే ముందుగా మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ డొనేట్ చేసుకోండి. ఇక్కడ ఆర్పిఎఫ్ సంబంధించి ఫుల్ కోర్స్ మీకు మన సంక్రాంతి సందర్భంగా పెట్టబోతున్నాం. ఒక మంచి ఆఫర్తో ముందు రాబోతున్నాం, వెయిట్ చేయండి. మరి కమ్ హియర్. సో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారంటే ఎన్ని డిగ్రీ ఇచ్చారండి. సో అఫీషియల్గా మనకి ఇచ్చినటువంటిది ఎన్ని డిగ్రీ, గతంలో ఎన్ని డిగ్రీ ఉంటుంది, ఇప్పుడు ఎన్ని డిగ్రీనే. సో డిగ్రీ పాస్ అని ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ బిట్వీన్ 20 నుంచి 25 ఇయర్స్ ఉండొచ్చు అండి. 20 నుంచి 25 ఇయర్స్ వరకు. అయితే ఎక్కడ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నట్టు చెప్పడం లేదు. ఎందుకంటే కరోనా సందర్భంలో గతంలో అయితే మాత్రం ఏజ్ పెంచారు, కానీ రైల్వేలో మాత్రం ఎటువంటిది లేదు. మరి చూద్దాం, అప్ టు అఫీషియల్ రాని ఇచ్చిన తర్వాత చూద్దాం. ప్రస్తుతం డ్రాఫ్ట్లో ఇది చెప్పడం జరిగింది. అయితే ఇది వచ్చేసి 20 to 25 ఇయర్స్ అనేది జనరల్ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు. ఓబీసీకి అయితే మాత్రం వయసులో 3 ఏళ్ళు సడలింపు ఉంటుంది, అంటే 20 to 28 వరకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి అయితే మాత్రం 20 నుంచి 30 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు. మరి వేకెన్సీస్ ఎంత ఇచ్చారంటే కేవలం 250 మాత్రం ఇచ్చారండి. మనం అనుకునింది 2000 వరకు ఇస్తారనుకోవడం జరిగింది. మొత్తం మీద అయితే మాత్రం మనకు కానిస్టేబుల్స్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, 10,000 పైచీలకు వస్తాయని అనుకోవడం జరిగింది. అంటే అందులో దాదాపు 8 నుంచి 10,000 వచ్చేసి కానిస్టేబుల్స్ ఉద్యోగాలు, 2,000 వరకు, 1000 నుంచి 2,000 వరకు ఎస్ఐ అనుకోవడం జరిగింది. కానీ ఇక్కడైతే మాత్రం డ్రాఫ్ట్లో వాళ్ళు చెప్పింది కేవలం 250 మాత్రమే ఉంది. ఇది మాత్రం అభ్యర్థులకి చాలా చాలా డిసప్పాయింట్ కలిగించే పద్ధతి. మరి చూద్దాం వచ్చిన తర్వాత. మరి ఏజ్ రిలాక్సేషన్ గురించి అయితే మరి ఎక్కడ కూడా నో ఏజ్ రిలాక్సేషన్. మరి వేకెన్సీ పెంచుతారా అంటే మరి చూడాలి. నాకు తెలిసి పెంచచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా గత 2018లో మనకు నోటిఫికేషన్, 2018లో వచ్చిన నోటిఫికేషన్, తర్వాత 5 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు రాలేదు. మరి ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. 250 ఇస్తే మాత్రం చాలామంది, ముఖ్యంగా నార్త్ ఇండియాలో వాళ్ళు ఎక్కువ రైల్వేను ఫోకస్ చేస్తూ ఉంటారు. బ్యాంక్స్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, అన్ని పక్కన పెడతారు. వాళ్ళు కేవలం దీనికోసం చదువుతూ ఉంటారు, రైల్వే కోసం మాత్రమే. కానీ రైల్వేలో ఓన్లీ 250 వేకెన్సీ వచ్చే మాత్రం వాళ్ళు గమ్మున ఉండరు. గవర్నమెంట్ కూడా వ్యతిరేకత ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా అయితే మాత్రం గవర్నమెంట్ నాకు తెలిసి వేకెన్సీ పెంచుతుంది అనుకుంటారు. 1000 పెంచినా కూడా హ్యాపీగానే ఉంటుంది. కానీ 250 ఇస్తే మాత్రం గవర్నమెంట్ మీద ఫుల్ నెగటివిటీ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ మీద. మరి అదేవిధంగా ఇదే నోటీస్లో మనకు కానిస్టేబుల్స్ గురించి చెప్పడం జరిగింది. కానిస్టేబుల్స్ యొక్క క్వాలిఫికేషన్ ఎంత మనకు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, 10th పాస్ అయి ఉండాలి. వేకెన్సీస్ మాత్రం ఎక్కడ కూడా మనకి ఎంత ఇచ్చారంటే కేవలం 2,000 మాత్రం ఇచ్చినారండి. 2,000, 10,000 రాల్సినటువంటి వేవ్లో 2,000 మాత్రం వస్తున్నాయి. ఏజ్ అయితే మాత్రం 18 నుంచి 25 వరకు ఉంది జనరల్ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు. మరి బీసీ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకి అయితే మాత్రం 3 ఏళ్ళు సడలింపు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఏళ్ళ వరకు ఉంటుంది. అయితే ఇక్కడ ఎగ్జామినేషన్లో కూడా 35% ఫర్ జనరల్ ఓబీసీ, మినిమం క్వాలిఫై పర్సెంటేజ్ 35% రావాలి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మాత్రం 30% రావాలి. జనరల్గా మనకు వేరే ఎగ్జామ్స్లో మనకు 40% ఫర్ ఓసీ ఉంటుంది, 35% బీసీ ఉంటుంది, ఎస్సీ ఎస్టీకి 30 ఉంటుంది. కానీ ఇక్కడైతే మాత్రం జనరల్ అయినా ఓబీసీ కన్నా 35% ఇచ్చారు, 30% ఫర్ ఎస్సీ ఎస్టీకి ఇవ్వడం జరిగింది. మరి హైట్ చూస్తే ఇందరైతే మాత్రం రిలాక్సేషన్ ఏజ్ గురించి మనకేం చెప్పలేదు. హైట్ అయితే మాత్రం ఓసీ అభ్యర్థులు మేల్ పీపుల్కి అయితే 165, బీసీ అయినా, ఈడబ్ల్యూసీ అయినా, ఈడబ్ల్యూసీ అయినా, ఎవరికైనా సరే. కానీ ఎస్సీ ఎస్టీకి అయితే మాత్రం 160 సెంటీమీటర్స్ ఫర్ మేల్ కేటగిరీ, అదే ఫీమేల్ కేటగిరీలో అయితే మాత్రం 157 సెంటీమీటర్స్ ఫర్ బీసీ, ఓబీసీ అండ్ జనరల్ కేటగిరీ. అదే ఎస్సీ ఎస్టీకి అయితే మాత్రం 150 సెంటీమీటర్స్. సో వేకెన్సీ సంఖ్య తక్కువ ఉంది, కేవలం 2,000, 10,000 అనుకుంది 2,000 ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎస్ఐ 1000 అనుకుంటే 250 ఇస్తున్నారు, చాలా తక్కువ వస్తున్నాయి. అంటే మనం అనుకున్న 1/4 కూడా రావడంలే. మనం 1000 కానీ చింది 250, 1/4. కానిస్టేబుల్స్ ఎంత అనుకున్నాం, 10,000 అనుకున్నాం, కానీ చింది 2,500 మాత్రమే, 2,000 మాత్రమే. కాబట్టి ఇది మాత్రం ఆలోచించాల్సిందే. మరి సెలక్షన్ ప్రొసీజర్ కూడా ఏ విధంగా ఉంటుంది కూడా చెప్పడం జరిగింది ఇక్కడ నోటీస్లో, అఫీషియల్ నోటీస్లో. సో అఫీషియల్ నోటీస్ కావాల్సిన వాళ్ళు మీరు మనకు గ్రూప్ ఉందండి, ఉత్తమ్స్ అకాడమీ గ్రూప్ ఉందన్నమాట. మీరు 8688080802కి మీరు సింపుల్గా మాకు యాడ్ మీద మెసేజ్ పెడితే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను. దాంట్లో మీకు ప్రతిదీ కూడా మీకు దీనికి సంబంధించి పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇనిషియల్గా, తర్వాత పీఈటీ, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మొత్తం 3 ఫేషియల్ ఎగ్జామ్ ఉంటుంది.
3 phases. ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్, సెకండ్ ఫేజ్ పీఈటీ బార్ పిఎండి, థర్డ్ ఫేజ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఉంటుంది. సో నెగిటివ్ మార్క్ ఉంది. సో దేర్ ఇస్ నెగిటివ్ మార్క్. సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్, నో క్వశ్చన్ ఆఫ్ మెయిన్స్. అది ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో మనకు ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. కానీ ఇక్కడైతే మాత్రం మనకు సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది మళ్ళీ, సార్ వాట్ అబౌట్ ఏఎల్పీ, వాట్ అబౌట్ జేఎల్, వాట్ అబౌట్ ఎన్టీపీసీ, వాట్ అబౌట్ గ్రూప్ డి, అన్నీ కూడా వస్తున్నాయి. నో డౌట్ అట్ ఆల్, అన్నీ కూడా వస్తున్నాయి. ఇనిషియల్గా మాత్రం మనం ఫస్ట్ అనుకున్నట్లుగానే ఆర్పీఎఫ్ లేకుంటే ఏఎల్పీ అనుకోవడం జరిగింది. కానీ ప్రస్తుతం అయితే మాత్రం నోటీస్ ప్రకారం అయితే మాత్రం మనకు ఆర్పీఎఫ్ గురించి రావడం జరిగింది. నెక్స్ట్ ఉంది మనకు ఏఎల్పీ వచ్చే అవకాశం. ఏఎల్పీ తర్వాత జేఎల్ ఉంది, తర్వాత ఎన్టీపీసీ, తర్వాత గ్రూప్ డి ఉందన్నమాట. అయితే మనకి ఎగ్జామ్ కూడా సేమ్ కానిస్టేబుల్స్ కన్నా ఎస్ఐ కన్నా ఒకటే ప్యాటర్న్ ఉంది. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ ఉంటాయండి. అరిథమెటిక్ వచ్చేసి 35 క్వశ్చన్స్ ఉంటాయి మిత్రమా. రీజనింగ్ వచ్చేసి 35 క్వశ్చన్స్ ఉంటాయి మిత్రమా. మొత్తం మీద అయితే మాత్రం మనకు 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్ ఉంటుంది. ఇచ్చే టైం 1.5 గంట. టైం ఎంత? 1.5 గంట. ఎగ్జామ్ అయితే మాత్రం ఈజీగా ఉంటుంది కంపేర్ టు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ ఎస్ఐ కంటే ఎగ్జామ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇంగ్లీష్ ఉండదు, ఓన్లీ అరిథమెటిక్, రీజనింగ్, జీకే మాత్రం మనకు ఉంటుంది. ఈ యొక్క అవకాశం అయితే చాలా ఎక్సలెంట్ అనమాట. ఈ యొక్క కోర్స్ అయితే మాత్రం అతి త్వరలోనే ఒక ఉత్తమ అకాడమీ యాప్లో సంక్రాంతికి లాంచ్ చేయబోతున్నాం. మీకు ఏ డౌట్స్ ఈ యొక్క నెంబర్ కాల్ చేయండి. మరియు ఈ యొక్క నెంబర్కి మీరు యాడ్ మీ మెసేజ్ అయితే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. మరియు ఇది ఈ యొక్క ఎగ్జామినేషన్లో మాత్రం మినిమం క్వాలిఫై ఎంత కావాలంటే ఓబీసీకైనా జనరల్కైనా అవుట్ ఆఫ్ 120 మార్క్స్కి 42 వస్తే సరిపోద్ది. ఎస్సీకి ఎస్టీకి అయితే 36 మార్కులతో సరిపోద్ది. అయితే ఈ మార్క్ ఇచ్చినంత మాత్రం జాబ్ వస్తామని అనుకోకూడదు. మినిమం పాస్ అయి ఉండాలి. తర్వాత టాప్లో ఎరుకుంటే వాళ్ళకి జాబ్ వస్తుంది. మరి మన యొక్క ఇన్స్టిట్యూట్ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు మీకు తెలిసి ఇప్పటికే వేల మంది ఉద్యోగస్తులుగా రైల్వేలో కానీ, బ్యాంక్స్లో కానీ, ఎస్ఎస్సీలో కానీ, కానిస్టేబుల్స్ కానీ ఉన్నారు మన దగ్గర. సో టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప నందు సంక్రాంతికి బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. సంక్రాంతి పండుగ అయిపోయిన వెంటనే బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. దిస్ బ్యాచ్ ఈజ్ కాల్డ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. మీరు ఎందుకంటే ఇప్పుడు అన్ని రకాల ఎస్ఎస్సీ జాబ్స్ వస్తున్నాయి. ఎస్ఎస్సీలో కానిస్టేబుల్స్ ఉంది, ఎస్ఎస్సీలో ఎస్ఐ వస్తూ ఉంది, రైల్వేలో ఎస్ఐ వస్తుంది, రైల్వే కానిస్టేబుల్ వస్తూ ఉంది. అన్ని రకాలు అంటే ఎస్ఎస్సీ అండ్ రైల్వేస్. ఇది ఎందుకంటే కామన్ సిలబస్ కాబట్టి ఆల్ కాంపిటేషన్. మీరు ఓన్లీ రైల్వేస్ కాకుండా ఎస్ఎస్సీ కూడా ప్రిపరేషన్ కావడానికి మనకు ఉత్తమ్ అకాడమీలో టర్నింగ్ పాయింట్ కొంచెం కడప నుండి మీకు ఇవ్వడం జరుగుతుంది, కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎక్సలెంట్ షార్ట్ కట్ మెథడ్స్ ఉంటాయి. 30,000+ జీకే బిట్స్ మీకు ఆన్లైన్తో పాటుగా ఆఫ్లైన్కి మీకు ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. 100+ మోడల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సో అరిథమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ అన్ని రకాలుగా మీకు చాలా ఎక్సలెంట్ యూస్ఫుల్గా ఉండేదన్నమాట. మీకు ఏ డేట్స్ రావచ్చు. పండుగ తర్వాత బ్యాచ్ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. ఆన్లైన్ అయితే మాత్రం సంక్రాంతికి లాంచ్ చేయబోతున్నాం. సో డెఫినెట్గా వేకెన్సీ పెరగాలని, ఏజ్ పెంచాలని మనం కూడా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకుంటాం. సో మరి అందరూ సిద్ధంగా ఉండి మిత్రమా, డోంట్ డిసప్పాయింట్. కొత్త సంవత్సరంలో అయితే మనకు డిసప్పాయింట్ కలిగించేది ఏమంటే వేకెన్సీస్ మాత్రమే చాలా తక్కువ ఇచ్చినారు. అసలు ఈ 250 ఎస్ఐకు 2000 ఎస్ఐ కోసం ఇన్ని ఫైల్స్ మనం వెయిట్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఇదైతే మాత్రం నార్త్లో మనమైతే గమనింటాం. కానీ నార్త్ ఇండియా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అడ్జస్ట్ స్టార్ట్ చేస్తారు. ఈ వేకెన్సీ పెరిగే అవకాశం భారీగా ఉంటుంది. మనమైతే ప్రిపరేషన్ కొనసాగిస్తాం. అయితే మీరు గమనించండి, రైల్వే జాబ్స్ అన్నీ కూడా ఎక్కువ నార్త్లో కొట్టుకుని పోతున్నారు. ఎందుకంటే మనం చదవలేకపోతున్నాం, వాళ్ళతో పోటీ పడలేకున్నాం. కాబట్టి మరి మన జాబ్స్ మనకే కావాలనుకుంటే మనం ఏం చేయాలి? ఈ రోజు నుంచి మనం ప్రిపరేషన్ కొనసాగించాలి. సో ప్రిపరేషన్ కొనసాగిద్దాం, భయపడ వదిలేసేయండి, సిన్సియర్ ప్రిపరేషన్ కొనసాగించండి. సో మన జాబ్స్ మనమే కొట్టుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.